అమరావతి నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి. నమస్కారం బాబు గారు. హలో రేవంత్, ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నారా? ఎట్లున్నారు? ఏంటి శిష్య, ఎలా ఉంది మన తెలంగాణలో, ఎలా ఉన్నారు? నీ దీవెనలు ఎప్పుడు నాకు కావాలి. నువ్వు చెప్పినట్టుగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నా. అదే నేను ఆ రోజు మీకు బ్రహ్మాండంగా చెప్పాను, ఎప్పటికైనా సరే తెలంగాణ నీకు ఇస్తాను, ఆంధ్ర నేను చూసుకుంటానని చెప్పాను. మాట ఎప్పుడు అని అన్నారు కానీ బాబు గారు, ఇప్పుడు నేను తోపాడా, ఈడ మీరు తోపయ్యారు. కాకపోతే మీరు ముగ్గురు ఉన్నారు, నేనైతే ఒక్కనే అల్లాడిస్తున్నా, అందరికి ముచ్చమటలు పట్టిస్తున్నా. నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడు బాబు గారు, నేను ఊకుంటానా? అస్సలు ఊకోను. అందుకే బిడ్డ తాట తీస్తున్నా. ఆ రోజు నేను జైలుకు పోతే ఇక్కడ హైదరాబాదులో సానుభూతి తెలియజేయలేదు. ఎంత దారుణం ఇది. తప్పుగా అనుకోకూరి బాబు గారు, నేను కూడా రాలేకపోయినా, ఎందుకంటే వీళ్ళు తెలుసు కదా ఎట్లా మాట్లాడతారు, అందుకే నేను రాలేదు. నువ్వు కూడా ఈ మధ్య రాజకీయం చేస్తున్నావు. గురువుని ముంచే శిష్యుడు కాకూడదు, గురువుని పేరు నిలబెట్టే శిష్యుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎప్పుడు అండగా దండగా మీరే ఉన్నారు బాబు గారు. మీ జవదాటి నేను ఎప్పటికీ ఎప్పుడు నేను మీ వెంటే ఉంటా. రేవంత్, నాకు ఇవన్నీ రాజకీయాలు మనం ఎన్నో చూసా. నేను కానీ నువ్వు కానీ మనకి రాజకీయాలు కొత్త కాదు. నువ్వు ఒక సినిమా డైలాగ్ చెప్పాలి, మహేష్ బాబు డైలాగ్ నువ్వు చెప్పాలి రేవంత్. నేను ఎక్కువ సినిమాలు చూడనని నీకు తెలుసు కదా. పోకిరిలో డైలాగ్ చెప్పు. ఇక నువ్వు ఇంతగానం అడుగుతున్నావు కాబట్టి ఆ పోకిరి సినిమాల నుంచి ఒక డైలాగ్ చెప్తా. ఒక్కసారి కమిట్ అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళెవ్వరు కాదు. ఒక్కసారి కమిట్ అయితే నేను ఎవ్వరికీనా. అంతే బాబు గారు. ఎట్లు నీ మాట నువ్వు కూడా వినవని నాకు అర్థమైంది. హైదరాబాద్ని అల్లాడిస్తున్నావు. చెరువులు మునిగిపోయి ఉంటే అక్కడ నిర్మాణాలు జరిగితే ఎన్నో ఏళ్ళుగా అందరూ వదిలేశారు. కానీ నువ్వు మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి మంచి పని చేస్తున్నావు. అదే మాదిరిగా నన్ను అడగవా తమ్ముడు, నువ్వు ఇప్పుడు ఏమైంది? పోలవరం అవన్నొద్దు, సినిమా డైలాగులు చెప్పుకుందా. సరే, ఇప్పుడు సినిమా డైలాగులు నువ్వు మంచి డైలాగ్ చెప్పు. ఏ డైలాగ్ చెప్పాలి? చూస్తావు కాబట్టి మగధీర డైలాగ్ చెప్తా. మగధీర నుంచి ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకునే బాధ్యత నీది రేవంత్ రెడ్డి. అబ్బా బాబు గారు, ఈ డైలాగ్ మొత్తం ఆ జగ్లెట్ని తాగినట్టే ఉన్నది. రాజకీయాలు వద్దమ్మా మనకి. అవసరమైతే పాటలు పాడదాం. మంచి పాట ఒకటి నువ్వు పాడు. నేను పాట ఇప్పుడు బతుకమ్మ పాట ఉంది కాబట్టి బతుకమ్మ పాట పాడతా. పాడు. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ, తంగెల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ, నిండు నెల వంకావోలే నడిచే నా ముత్యామోలే, కనువిందు చేసినావే నా పల్లె దీపం నువ్వే. ఎట్లున్నది? బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా పాట పాడాలని ఉంది. నువ్వు పాడాలి ఖచ్చితంగా. నా కనులను సూటిగా చూస్తే మామూలు మాట్లాగుందా? పాటలాగా పాడాలి. నా కనులను సూటిగా చూస్తే, నా ఎదురుకు నేరుగా వస్తే, నా పిడికిని వాడిగా వేస్తే, ఈ సిబిఎన్ పొగరును కవ్విస్తే సమరమే జగడమే. నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా, ఆ జగన్మోహన్ రెడ్డి ఎదురే ఉన్నా, ఆకాశమే తెగిపడుతున్నా, బిన్ లాడెన్ అంతకు మించి మనకి రా తమ్ముడు. మనకి అదే మస్తు వాడిరు. సరే, నాకు కాన్ఫరెన్స్ కాల్ ఉంది సోనియమ్మతోని, నేను మళ్ళీ వస్తా. మనం ఈవినింగ్ మీట్ అవుదాం. మళ్ళీ ఎవరికి చెప్పకుర్రి, ఈవినింగ్ మీట్ అవుదాం. నేను తీసుకుంటలేను. అవన్నీ మన పబ్లిక్ కాదు, ప్రైవేట్ గా చూసుకుందాం. మంచి బ్రాండే తీసుకో బాబు. అదే బ్రదర్, నాకు తెలుసు, నేను అన్ని చూసుకుంటాను, ఉంటాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అదే